ఒక్కరూ దీర్ఘాయుష్మంతులు చేసి మీ కృప బిడ్డలు భద్రపరిచి బలపరచండి. ఆయన అమ్మగారి కూడా మీ చేతులు పెట్టిన వారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. మీ యొక్క ఆత్మతో నుంచి నడిపించి ముద్రేసి భద్రపరచండి. అలాగే నాయన పశుశాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దానిలో పశువులన్నింటినీ మీరు దీవించండి. దాని ద్వారా బిడ్డలతో చక్కని ఫీడింగ్ పొందుతుండగా ప్రతి పశువుకు మీరు ముద్రేసి భద్రత క్షేమాన్ని దయచేయండి. దానిలో పనిచేస్తున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ కాపుదలు ముద్రేసి భద్రపరిచి బలపరచండి. మా సంఘం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా సంఘాన్ని మీరు దీవించండి. మా సంఘం చుట్టూ మీ దేవతను కావచ్చు. ఆయన మా గ్రామం చుట్టూ దేవతను కావచ్చు. మీ కృప మాతో వచ్చి నడిపించి ముద్రేసి భద్రపరచండి. నూతన సంవత్సర దేవుడు చేరిన ప్రతి ఒక్క బిడ్డకు ప్రత్యేకంగా విశేషాన్ని విశేషం నూతన సంవత్సర దేవుడు అనుగ్రహిస్తున్నాం. ఈ సన్నిధి తోడుగుచ్చి నడిపించి ముద్రేసి భద్రపరచమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. గండిగుంట వాస్తవంగా మీలాగా గండిగుంటలో పుట్టాను. 76 సంవత్సరాలు నాడు నేను పుట్టినిల్లు ఇప్పటికే ఉంది. గండిగుంట చివర శ్మశానం పక్కన అది ఇప్పటికే ఉంది మా ఇల్లు. 76 సంవత్సరాల నాడు ఈ ఊళ్ళో పుట్టాను. మా తండ్రి గారు శాశ్వతరావు గారు, అమ్మ కమలమ్మ, నలుగురు సంతానం, అక్కయ్య, అన్నయ్య, నేను, మా చెల్లి. నేను 3వ వాడిని. మేమందరం కూడా ఇక్కడ పెరిగినామని, ఈ ఊళ్ళో పెరిగినామని. ఈ రోడ్డు అంటేనే వెళ్ళి చదువుకొచ్చేవాడు. హై స్కూల్ బాబ్జీ ఉండేవాడు. బాబ్జీ కూడా మాతో పాటు చదువుతున్నాడు. క్లాస్మేట్ ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే 60 సంవత్సరాల క్రితం, 65 సంవత్సరాల క్రితం మీకు ఇప్పుడు చెప్తున్న మాటలు 60-65 సంవత్సరాల క్రితమే. ఇలా ఎవరో ఒక పట్ల కొద్దిమంది ఉన్నారు ప్రకారం 75-80 ఏళ్ళు దాటుంటే కానీ వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోగలరు. మేము ఎవరము ఏంటి అనేది. 70 ఏళ్ళు దాటుంటే, నాకే 76 ఏళ్ళు వచ్చింది. గండిగుంటలో నేను పుట్టాను, పెరిగాను, చదువుకున్నాను. మీకు చెరువు కనపడుతుంది కదా, చెరువు. ఆ చెరువు ఒక మూల ఉండేది ఇల్లు మరి. ఫస్ట్లో పుట్టినప్పుడు శ్మశానాలు పక్కన ఉండేది. తర్వాత ఇక్కడికి వచ్చాను. చిన్నప్పుడు నేను 9వ ఏటలోనే ఈ చెరువు ఈ చివరి నుంచి ఆ చివరి గీసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఆ గుళ్ళో కూర్చుని ప్యాంట్ ఆడుకునేవాళ్ళం. గేదెలు ఎక్కి పొలం వెళ్ళేవాళ్ళం. గేదెల మీద ఎక్కి కూర్చుని. ఇక్కడ మా జాన్ మాస్టర్ గారు ఉండేవారు. మీరు ఇన్నుంటారు, చూసుంటారు కొంతమంది. జాన్ మాస్టర్ గారు ఆయన మా టీచర్. ఎక్కువగా స్కూల్కి వెళ్ళేవాడిని కదా, తప్పించుకుంటూ ఉండేవాడిని. బియ్యూ గారు వచ్చినప్పుడు ఇన్స్పెక్షన్ అప్పుడు వాళ్ళ పిల్లలు కావాలి, ఇట్లా కూర్చోబెట్టాలి. నేను జమక్షేర్లోకి దాటుకుంటే అక్కడ వచ్చి జమక్షేర్లో పట్టుకుని నేను తీసుకొచ్చి క్లాస్లో కూర్చోబెట్టేవాడిని. అట్లా నా చదువు వానాకాలం చదువు నాకు ఉండేది ఆ రోజుల్లో. అమ్మగారు శ్రద్ధ తీసుకునేది కానీ మాట వినేవాడిని కాదు. నాన్నగారు చాలా ప్రేమగా ఉంటారు. ఇవాళ అనుకోతే రేపంతా నేను పోస్ట్ పోన్ చేసేవారు ఏమనుకోకుండా. ఎప్పుడు రేపే. మా నాన్నగారు ఈ ఊరిలో షౌతార్ గారి దగ్గర నౌకరు ఉండేవారు. తెల్లాగట్ట 4ంటికి వెళ్ళేవారు. ఒక్కోసారి అప్పట్లో షుగర్ ఫ్యాక్టరీ సైరన్ వేసినప్పుడు 2ంటికి వేసి వెళ్ళిపోయేవారు పనిలోకి. సాయంత్రం 6ంటికి వచ్చేవారు. మధ్యలో భోజనానికి వచ్చేవారు. నేను అల్లా చేస్తే 2 బస్తాలు వడ్లిచ్చేవారు మా నాన్నగారు. పెద్ద నౌకరు. ఆ రోజుల్లో పెద్ద నౌకర్లకి 2 బస్తాలు వడ్లిచ్చేవారు. చిన్న నౌకర్లకి 10 బస్తాలు 12 బస్తాలు ఇచ్చేవారు. ఈ ఊరిలోనే ఒక షౌకార్ గారి దగ్గర మా నాన్నగారు నౌకర్గా చేసేవారు. ఆయన కొడుకు నేను. ఎవరినో కాదు నేను. అమ్మ పెంచిన క్రమశిక్షణ, నాన్నగారు ఇచ్చినటువంటి ప్రేమ, ఆ రెండింటితోనే మేము పెరిగాం. ఆస్తిపాస్తులు ఏమీ లేవు. తెలుసు కదా, నాన్నగారు నౌకరు ఉన్నారంటే మాకు ఏం ఆస్తులు ఉంటాయి? ఆస్తిపాస్తులు ఏమి లేవు. కానీ అమ్మ ఇచ్చిన క్రమశిక్షణ, నేర్పిన క్రమశిక్షణ, తండ్రి ఇచ్చిన ప్రేమ, ఆ రెండింటితో పెరిగాం. చదువుకున్నాం, పెద్దవాళ్ళమయ్యాం. తర్వాత కొద్ది కాలం టీచర్స్గా పనిచేశాం. 1974లో, అంటే కరెక్ట్గా 50 నాడు 1974లో టీచర్స్గా పనిచేసాం మేము.
మాకు 125 రూపాయలు ఇచ్చేవారు నెలకు జీతం. అంటే రోజుకి 4 రూపాయలు మా జీతం. అమ్మగారికి నాకు 4 రూపాయలు ఇచ్చేవారు. నేను ఆ ప్రిన్సిపాల్ గారికి, ఆ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి కాళ్ళకు నమస్కారం చేసి దండం పెట్టుకుని ఉద్యోగంలో చేరాం. అట్లా చేసినటువంటి వాళ్ళం 75లో ఇక్కడ మన గండిగుంటలోనే మెయిన్ రోడ్డు మీద అక్కడ థియేటర్ ఉంటుంది, ఏలమూరు తల్లి మన రోడ్డు తిన్నగానే ఉంటుంది. చాలా మొదటి దాకా అమరవాణి నికేతనం ఉండేది. అంతకుముందు విశేషాన్ని అక్కడ పెట్టాం. 22 సెంట్లు స్థలం అర్జిస్తాం. ఈ ఊరిలోనే గండిగుంట చౌదరి గారు, కృష్ణదాస్ గారు అని ఈ మధ్య చనిపోయారు. వాళ్ళది స్థలంలో ఆయన తాటాకు పాటలు వేసిస్తే 3 నెలల తర్వాత అద్దెమంటే అప్పుడు మేము దానిలో స్కూల్ పెట్టాం. 6 స్టార్ట్ చేసాం. మేమే చదువు చెప్పేవాళ్ళం. క్లాస్కి మేమే పిల్లలకి భోజనాలు పెట్టేవాళ్ళం, చదువు చేసేవాళ్ళం. మేమే బెల్లు కొట్టుకునేవాళ్ళం. మేమే క్లాస్కి వెళ్ళి పాఠాలు చెప్పేవాళ్ళం. మేమే తల్లిదండ్రులు వస్తే వాళ్ళతో మాట్లాడి ఫీజు కట్టించుకోవడం, లేక అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడం అన్నీ చేసేవాళ్ళం. అట్లా నెమ్మది అప్పుడు 6 పిల్లలతో స్టార్ట్ చేశాం. 6 పిల్లలు ఆ రోజున 75 ఫిబ్రవరి 22వ తారీఖున. రేపు ఫిబ్రవరి 22వ తారీఖుకి 49 ఏళ్ళు పూర్తయిపోతాను స్కూల్ పెట్టి. 50వ సంవత్సరంలో వస్తాం. అట్లా స్కూల్ అభివృద్ధి చేసుకుంటూ నెమ్మదిగా అప్పుడు మేమిద్దరమే టీచర్స్, తర్వాత మద్రాసు నుంచి ఒక ఆంగ్లేయుడు, ఇంకా అట్లా నెమ్మదిగా 6 టీచర్స్ అయ్యారు ఆ సంవత్సరంలో. అలా నెమ్మదిగా మన గండిగుంట రోడ్డుకి వచ్చాం. 2.5 ఎకరాల స్థలం దానిలో పెట్టాం. అక్కడ అది చాలలేదు. తర్వాత ఇక్కడ మనం సుమారుగా ఒక 80 ఎకరాలు తీసుకున్నాం. ఈ 80 ఎకరాల్లో మనం డెవలప్ చేసాం. తాటాకుల పాటలు అన్ని తీసుకుని దానిలో స్కూల్ పెట్టి ఈ రకంగా ఇవాళ స్కూల్ పెట్టాం. ఇక్కడ బిల్డింగ్ వేసి ఈ 49 సంవత్సరాల్లో అభివృద్ధి అనమాట. దానికి ఎంతో కృషి చేసాం. అందరికీ తెలుసు, పెద్దవాళ్ళందరికీ తెలుసు. ఎంతో శ్రమించాం. భగవంతుడు ఎంతో ఆశీర్వదించాడు. అందరి సహకారంతో వాళ్ళ స్థాయికి వచ్చాం. ఇవాళ ఆ స్కూల్లో 6000 పైన ఉన్నారు పిల్లలు. మన చుట్టుపక్కల 82 గ్రామాల నుంచి పిల్లలు వస్తున్నారు 61 బస్సుల్లో. మన దేశంలో 23 రాష్ట్రాల నుంచి, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణే కాకుండా మన దేశంలో ఉన్న 23 రాష్ట్రాల నుంచి పిల్లలు వచ్చి మన గండిగుంటలో చదువుకుంటున్నారు. గండిగుంట అంటే ఇవాళ దేశంలో తెలంగాణ లేదు. ఇంకోటి, ఈ 49 సంవత్సరాల్లో లక్షల మంది చదువుకున్నారు ఇక్కడ. వాళ్ళలో వేల మంది ఇతర దేశాల్లో, అన్ని దేశాల్లో ఉన్నారు. ఇక్కడ చదువుకున్న ఉద్యోగాలు చేశారు. దానికి ఉదాహరణ మన పాస్టర్ గారు అమ్మాయి కెనడాలో, అల్లుడు కెనడాలో, అడు మన స్టూడెంటే, అమ్మాయి మన స్టూడెంటే. అట్లా వేల సంఖ్యలో పిల్లలు మన దగ్గర గండిగుంటలో చదువుకునే వాళ్ళు వేల సంఖ్యలో ఇతర అన్ని దేశాల్లోనే వాళ్ళ ఉద్యోగాలు మంచి పొజిషన్లో ఉన్నారు. అది మన గండిగుంట ప్రత్యేకత, విశేషానికి యొక్క ప్రత్యేకత. మాధవ శాస్త్రిరావు గారి కొడుకు, ఒక నౌకరగా చేసిన మాధవ శాస్త్రిరావు గారి కొడుకు ఇవాళ ఆ స్థాయిలో ఉన్నాడు. మొన్న రీసెంట్గా అమెరికాలో తానా అనే ఒక పెద్ద ఇది ఉంటుంది సంస్థ. ఆ సంస్థ వాళ్ళు అన్ని దేశాలు వెళ్ళారు. ప్రపంచంలో అన్ని దేశాలు వెళ్ళారు. తెలుగు సంఘాలు ఉన్న చోట అన్ని చోట్లకి వెళ్ళారు ప్రపంచంలో. ఎక్కడికి వెళ్ళినా విశ్వశాంతి పిల్లలు, అంటే పిల్లలు పిల్లలు వాళ్ళు పెద్ద ఉద్యోగాల్లో కనబడుతున్నారు. వాళ్ళకి ఏంటి ఎవరు, ఎక్కడ, ఏంటి, ఇండియానా, ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లానా, గండిగుంట, ఏంటి చూడాలని తానా నుంచి అమెరికా నుంచి వచ్చి వాళ్ళు మనకి అంతర్జాతీయ విద్యారత్న గుర్తించారు. దాన్ని మనం ఎంతో ఇంకా బరువుగా భావించి ఇంకా డెవలప్ చేయాలని, ఈ ఊరికి మంచి పేరు, జిల్లాకి మంచి పేరు, మన రాష్ట్రానికి, మన దేశానికి ఆ విధంగా కృషి చేసుకుంటూ వస్తున్నాం. పాస్టర్ గారు చెప్పినట్టుగా 800 మంది ఉద్యోగస్తులు ఉన్నారు మన క్యాంపస్లో. మీరు చూస్తున్న స్కూల్లో 800 మంది ఉద్యోగస్తులు ఉన్నారు.
లెక్చరర్స్ కానీ, టీచర్స్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ, డైరీ ఫామ్లో పనిచేసేవాళ్ళు కానీ, ప్రైవేట్ క్లీనర్లే 140 మంది ఉన్నారు. డోబీస్ కానీ, బార్బర్స్ కానీ 886 మంది ఉద్యోగస్తులు మన నెల నెల ఫస్ట్ తారీఖు జీతాలు తీసుకుంటున్నారు కోట్ల రూపాయలతో. ఒక్కొక్క లెక్చరర్కి నేను హైయెస్ట్ శాలరీ 36 లక్షలు ఇస్తున్నాను సంవత్సరానికి. నేను చేసినప్పుడు సంవత్సరానికి నా జీతం 1500 సంవత్సరానికి. ఇవాళ ఒక సంవత్సరానికి ఒక్కొక్క లెక్చరర్కి 36 లక్షలు నేను ఇస్తున్నాను. అంటే నాకు అనిపిస్తుంది ఒకసారి డౌట్ వస్తుంది, నేనేనా ఇది చేస్తుంది, నేనేనా నా చేతికి కోర్టు జీతాలు ఇస్తుంది. నేను 4 రూపాయలు ఉద్యోగం చేసినండి. అంతా భగవంతుడి దయ, యేసు ప్రభువు, వెంకటేశ్వర స్వామి. అయితే చిన్నప్పటి నుంచి మేము పెరిగిన వాతావరణం ఇది. అందరితో మేము బాజీ వాళ్ళతో మేమందరం గోళీలు ఆడుకునేవాళ్ళం, బచ్చాలు ఆడుకునేవాళ్ళం. ఎవరన్నా ఉన్నారేమో నా ఫ్రెండ్స్ అభిప్రాయాలు ఎవరు చెంతే వీళ్ళందరూ ఉన్నారు, పాపడు కొడుకు వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ లేరు, నేనే మిగిలాను, బాజీ మిగిలాను. ఇంకా ఒకడన్నా ఉన్నాడు నాకు చెప్పుకోవడానికి. చిన్నప్పుడు గోళీలు కాక అది బచ్చాలు మరి మీకు తెలుసో లేదు, గోళీలు అవి ఆడుకున్నాం. అక్కడ ఆడుకునేవాళ్ళం. అట్లా టైం గడిపేవాళ్ళం. చిన్న చెట్టుకి చింతకాయలు కోసేవాళ్ళం, కాటికాయలు కోసేవాళ్ళం. తాటి గొడవ తీసుకొచ్చి ఎండబెట్టి పొయ్యిలో పెట్టుకునేవాళ్ళం. జనంసేవలో జనం కోస్తే 3 లాంటి వచ్చి ఎండబెట్టి పొయ్యిలో పెట్టుకునేవాళ్ళం. కట్టెలు కొనుక్కునేవాళ్ళం కాదు, డబ్బులు లేవు. గ్యాస్ బండ్లు ఆ రోజుల్లో లేవు మీలాగా. చూసారా, నేను పేడ పెట్టాను, పిడకలు చేశాను. పిడకలు అమ్ముకొచ్చాను. 100 పిడకలు 30 పైసలు, 100 పిడకలు 30 పైసలు. వాళ్ళు ఎవరన్నా పేడ దొరుకుతున్నారా, పిడకలు చేస్తున్నారా, పొయ్యిలో పెడుతున్నారా? గ్యాస్ అయినా మీకేం తెలుసు మరి పిడకలు తేడా అంటే? ఎక్కడో కొంచెం మంది పెద్దవాళ్ళకి ముసలాళ్ళకి తెలుసు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఇది నా ఊరు. నా ఊరిలో వాళ్ళని ఒకసారి చూసుకోవాలి, ప్రేమగా, ఆప్యాయతగా, ఆనందంగా, వాళ్ళతో పాటు ఆనందాన్ని పంచుకోవాలి కాసేపు. ఎందుకంటే పేదరికాన్ని ప్రేమించే మొట్టమొదటి మనిషిని నేను. ఎందుకంటే నేను పేదరికంలో పెరిగినటువంటి వాడిని, దారిద్ర్యానికి ఎంతో దగ్గరగా ఉన్నటువంటి వాడిని. పేదరికం అన్నా దారిద్ర్యం అన్నా నాకు ఎంతో ఇష్టం అన్నమాట. అంతగా ఇంకా కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ చూసుకున్నాం. ఒకసారి వాళ్ళ క్రితం వచ్చాను. మీకు తెలియదు పాపం, చిన్నపిల్లలు వీళ్ళంతా. వీళ్ళంతా తల్లుడైనా కూడా, అమ్మమ్మడు అయినప్పటికీ కూడా ఇంకా మీరు చిన్నపిల్లలు. నాకు 76 87 85 పైన ఉంటే నాకు పెద్దాడు. కానీ ఇప్పటికీ నేను 18 గంటలు పనిచేస్తున్న రోజుకి 6000 మంది పిల్లలు, 6000 పైన, 800 మంది ఉద్యోగస్తులు, మరి 500 మంది పశువులు, 500 పశువులు, 60 మంది బస్సులు, అట్లా గోబీస్, బార్బర్స్ ఇంతమంది పనిచేస్తున్నా కూడా అందరినీ చూసుకుంటూ, 6000 మంది పిల్లలు చూసుకుంటూ, వాళ్ళ తల్లిదండ్రులు 13,000 మంది ఉంటారు, వాళ్ళని చూసుకుంటూ, గవర్నమెంట్తో సమస్యలన్నీ చూసుకుంటూ దీన్ని నడుపుతున్నాను. ఒక రైతు బిడ్డని, ఒక నౌకరు కొడుకుని నేను. ఇంటికి ఎలా వచ్చాను ఈ స్థాయికి? ఒక క్రమశిక్షణ, మంచి క్రమశిక్షణ, ఏ రకమైనటువంటి చెడు అలవాట్లు లేకోకుండా, ఏ రకమైన పెడబుద్ధులు లేకోకుండా, దీక్షగా, పట్టుదలగా నేను అభివృద్ధి పైకి రావాలి, మంచి ఉన్నత స్థితికి రావాలనే పట్టుదలతో 76 ఏళ్ళ నుంచి నేను చేస్తున్న కృషి, 50 ఏళ్ళ నుంచి నేను చేస్తున్న కృషి. అప్పుడు నాకు 26 ఏళ్ళు స్కూల్ పెట్టినప్పుడు. అంతకుముందు టీచర్గా చేస్తానని చెప్పాను కదా, 4 రూపాయల రోజుకి. ఈ రోజుకి మీకు తెలుసా, నాకు 76 ఏళ్ళు. కానీ ఇంతవరకు నేను కాఫీ తాగలేదు, టీ తాగలేదు. నాకు తెలవదు కాఫీ, టీ. యూ కెనాట్ బిలీవ్. పాలు తాగుతాను, లేకపోతే మజ్జిగ తాగుతాను, లేకపోతే పప్పు నీళ్ళు తాగుతాను, ఫ్రూట్స్ తింటాను, నాన్ వెజ్ తింటాను, అన్నీ తింటాను. నాకు కాఫీ అలవాటే లేదు చిన్నప్పటి నుంచి. అంటే ఈనాడికి కూడా 76 ఏళ్ళలో నేను కాఫీ తాగలేదు, టీ తాగలేదు. అది ఒక పట్టుదల, అది ఒక మంచి అలవాటు అనుకున్నాను. మంచి అలవాటును నమ్మాను. నమ్మిన దానికోసం నేను ఏదైనా చేస్తాను.
ఏదైనా మీరు ఒక ఆలోచన రావాలి, మంచి ఆలోచన వచ్చినప్పుడు ఆలోచనని అమలు పెట్టుకోవడంలో పట్టుదలతో కృషి చేస్తే మంచి ఏ స్థాయికైనా వెళ్తారు. మీకు ఉదాహరణ నేనే. మీ పిల్లలకి చెప్పుకోవాలి, మీకు సంబంధించిన అమ్మాయిలు అబ్బాయిలకి మనవరాళ్ళకి అందరికీ చెప్పుకోవాలి, క్రమశిక్షణ గురించి చెప్పుకోవాలి. ముందు అలా క్రమశిక్షణ పెంచడం మీరు నేర్చుకుని వాళ్ళకి నేర్పండి. వాళ్ళు ఎంతో ప్రయోజకులు అవుతారు. నా తల్లి నన్ను ఒక్కడనే క్రమశిక్షణలో పెంచడం వల్ల ఇవాళ ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది చదువుకుని ఎన్ని దేశాల్లో ప్రపంచంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటున్నారు. ఒక క్రమశిక్షణలో పెరగడం ఉన్నాయి. అది మీ పిల్లలకు చెప్పాలి, మీ పిల్లలకి నేర్పాలి, వాళ్ళ పిల్లలకు నేర్పాలి. ఇప్పుడు మనకి యుఎస్ఏ అనే కంట్రీస్లో మన దగ్గర చదువుకున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలు కూడా మెడిసిన్ చదవడానికి వచ్చారు. మన దగ్గర చదువుకున్న పిల్లలు మెడిసిన్ చదువుతున్నారు ఇతర దేశాల్లో. వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ వాళ్ళందరూ కూడా ఫోటో పెట్టుకుని పూజించుకుంటారు. ఇండియా వచ్చినప్పుడు తప్పనిసరిగా మా స్కూల్కి వచ్చి చూసి వెళ్తున్నారు. మేము చదువుకున్న స్కూల్ ఇది చిన్నదని చెప్పి ఆ పిల్లలు చెప్తున్నారు. ఆ పిల్లలు కూడా అదే పద్ధతిలో నడుచుకుంటున్నారు. అది గొప్ప. ఆ పిల్లలకి ఏ రకంగానూ చెడు అలవాట్లు అవ్వో చక్కగా అభివృద్ధిలోకి వస్తారు. కింద సంవత్సరం జనవరి ఫస్ట్న స్టూడెంట్స్ గ్రీటింగ్స్ ఇచ్చారు నాకు అమెరికా నుంచి. నేను మాట్లాడాను, గ్రీటింగ్స్ చెప్పాను. ఏంట్రా ఏం చేస్తున్నావు అని చెప్పాను. నేను పలానా పని చేస్తున్నాను, నాకు సంవత్సరానికి 80 కోట్లు ఆదాయం వస్తుంది అని చెప్పాను. సంవత్సరానికి 80 కోట్ల ఆదాయం వస్తుంది. మన దగ్గర చదువుతున్నారు చిన్నప్పటి నుంచి, అమెరికాలో ఉన్నారు. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎంత గర్వంగా ఫీల్ అయ్యాను. ఓన్లీ క్రమశిక్షణ పట్టుదల చదువుతున్నారు, ఇతర దేశాలు వెళ్ళారు, సంవత్సరానికి 80 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అట్లాంటి వాళ్ళు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరూ గండిగంటలో చదువుతున్నారు. మీరు అర్థం చేసుకోవాలి, మన గండిగంటలో చదువుతున్నారు. మన గండిగంటకి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మాస్టర్ గారు మొన్న వచ్చారు, మీరందరూ వచ్చారు. వచ్చినప్పుడు పాలు కావాలన్నారు. ఎంత కావాలన్నారు? 100 లీటర్లు తీసుకెళ్ళన్నారు. దేవుడు ఇస్తున్నారు కదా అక్కడ మనకి. ప్రతి సంవత్సరం ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు అది దాదాపు 30 ఏళ్ళ నుంచి. మీకు 100 లీటర్లు ఇస్తున్నాను కానీ నాకు 1000 లీటర్లు ఇస్తున్నాయి ఆవులు. అట్లాగే నేను ప్రతి శుక్రవారం శనివారం మక్కా వెంకటేశ్వర స్వామి గుడికి వారిస్తున్నాను. 28 ఏళ్ళ నుంచి 40 లీటర్లు 28 ఏళ్ళ నుంచి ఇస్తున్నాను. నేను డబ్బులు తీసుకోవట్లేదు. ఆయన నాకు అభిషేకం చేస్తున్నారు, అదే నా ఆనందం, సంతోషం. ఆయన ఆనందపడతారు దేవుడు. ఆయన నాకు 7 ఆవులు ఉన్నప్పుడు ఇచ్చాను పాలు ఆయనకి. 28 ఏళ్ళ నాడు ఇవాళ 250 ఆవులైంది, 300 దాకా ఆవులైంది. ఆయనే పెంచుతున్నారు. నేను ఆయనకి ఇస్తే ఏమన్నా నష్టపోతున్నానా? మన క్రిస్మస్లో గ్రీటింగ్స్లో కూడా గివ్ అండ్ టేక్ అంటే ఇచ్చిపుచ్చుకోవాలి. గివ్ అండ్ టేక్. క్రిస్మస్ అంటేనే గివ్ అండ్ టేక్. నీకు ఇవ్వాలి ప్రేమతో, మీకు మీరు ఇవ్వగలిగితే ఇవ్వాలి నాకు. అది క్రిస్మస్ అయితే గివ్ అండ్ టేక్. అప్పుడు కూడా ఎవరి శక్తి కొలది వాళ్ళు ఎదుటి వాళ్ళకి ప్రేమతో సహాయం చేయొచ్చు. నువ్వు చేయలేనప్పుడు సహాయం చేయకపోయినా ఏం పర్వాలేదు. అపకారం మాత్రం చేయాలి, కీర్తలు పెట్టాలి. నీ శక్తి కొరకు మీరు ఎప్పుడైనా సహాయం చేయండి, ఎప్పటికైనా సరే. ఏమాత్రం ఇప్పుడు ముసలమ్మ ఇప్పుడు నడవలేకపోయింది, చేయి పుచ్చుకుని నడిపించాము, అది చాలా సహాయం. డబ్బులు ఏం అవసరంలా. లేదు ఆపదలో ఉన్నారు, నీ దగ్గర డబ్బులు ఎక్కువ, నేను 2 రూపాయలు ఇచ్చి ఆదరించు, అది సహాయం. అట్లా నీ శక్తి కొరకు నువ్వు ఎవరైనా ఎప్పుడు కూడా ప్రేమించు, ఆదరించు. కానీ ద్వేషించొద్దు, అపకారం చేయొద్దు. చేయగలిగితే ఉపకారం చేయాలి. నేను నేర్చుకున్నది, నేను చేస్తున్నది. నాకు ఈరోజు నా ఊరిలో, నా చర్చిలో నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారు, ఇందాక పాస్టర్ గారు చెప్పారు, మా బ్రదరు నేను, మా బ్రదర్ కూడా ఇట్లా పెద్ద స్కూల్ ఒక రాజమండ్రి. ఆయన కూడా SSLC అవ్వగానే ఆ రోజుల్లో పేద కుటుంబం కదా, మరి పేద కుటుంబం కదా, 17వ ఏటలోనే ఆర్మీలో చేరేశారు.
ఇక్కడ చదువుకున్నారు ఈ హై స్కూల్లో. 17వ ఏటలోనే ఆర్మీలో చేరేసి 18 ఏళ్ళకి చేర్చుకునేవాడు. కానీ 17వ ఏటలో 18 ఏళ్ళు చెప్పి చేరారు. 110 రూపాయలు ఇచ్చేవాడు జీతం సెంట్రల్ గవర్నమెంట్ మిలిటరీ వాళ్ళకి. 10 రూపాయలు ప్రతి నెల 10 రూపాయలు ఆయన ఉంచుకుని 100 రూపాయలు అమ్మగారికి మర్యాత్ర పంపించారు. ఆ రోజుల్లో మర్యాత్ర. ఆ మర్యాత్ర కోసం అమ్మగారు ఎదురు చూస్తూ ఉండేది ఎప్పుడు వస్తుందా 100 రూపాయలు. ఆ 100 రూపాయలతో మళ్ళీ నెల అంతా గడిపేది మా ఫ్యామిలీ. అర్థం చేసుకోండి, 100 రూపాయలు నెలంతా గడిపే 5 ఫ్యామిలీ మెంబర్స్ అన్నయ్య ఆర్మీలో ఉన్నారు. అప్పుడు 5 పైసలు 10 పైసలు కిలో వంకాయలు బీరకాయలు దోసకాయలు ఏదైనా సరే. ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది కదా, మా అమ్మగారు ముప్పావల ఇచ్చేవారు సంక్రాంతి పండుగ. ఒక పావలానేమో అక్కడ ఆటలాడతారు కదా, ఏదో కాయ రాజా కాయ అది ఇది అని చెప్పి దాంట్లో పావలా పోగొట్టుకునేవాడిని. ఒక పావలా ఏదన్నా కానీ కొనుక్కు తినడానికి జేబులో రాసుకునేవాడిని. ఇంకో పావలా ఏం చేసేవాడిని తెలుసా, సినిమాకి వెళ్ళేవాడిని. అప్పుడు సినిమా టికెట్ పావలా టికెట్ తీసుకుని సినిమా చూసేవాడు. ముప్పావలాతో మాకు సంక్రాంతి పండుగ అయిపోయేది. అది సంవత్సరానికి ఒకసారి. చూడండి ఎటువంటి ఫ్యామిలీలో నుంచి ఎటువంటి ఇబ్బందులు పడి ఎన్ని కష్టాలు అనుభవించి ఎన్ని అప్ అండ్ డౌన్స్ అధిగమించి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామంటే అది ఒక క్రమశిక్షణ, దేవుడి మీద భక్తి. దేవుడిని నమ్ముకుంటే ఆ ధ్యాస దేవుడి మీద ఉంటే ఎప్పుడే కాపాడతారు. మీరు రోజు పాస్టర్ గారు చెప్తూ ఉంటారు. నేను రాత్రి నుంచి చూస్తున్నా, నాకు ఇదివరకు ఇక్కడ బైక్లో చాలా పాటలు ఏర్పడాయి, చాలా పెద్దగా పాటలు ఏర్పడాయి. మరి ఇంటికని ఇప్పుడు అలౌ చేయట్లేదా? అలౌ చేయలేదు. పండుగ రోజైనా ఇప్పుడు క్రిస్మస్ రోజున ఒకటి, న్యూ ఇయర్స్ రోజు ఉంది, చాలా మైకులు పెట్టి చాలా పెద్దగా పాటలు పాడేవాడు. రేపు తెల్లారు మాకు చాలా ఆనందం ఉండేది. ఇంకా ఉండేవాడు, నాకు వినపడతాయి కదా. కానీ వినపడుతున్నప్పుడు మరి రూల్స్ ఏమైనా మార్చారేమో తెలియదు. ఒకప్పుడు చాలా ఆనందించేవాడు. వీలైనంత వరకు ఎప్పుడు కూడా సంవత్సరానికి ఒకసారి కనీసం హ్యాపీ న్యూ ఇయర్ రోజున చర్చికి వెళ్తాను ఉండేవాడు. మా చిన్నప్పటి నుంచి వెళ్తాను. అంటే దాదాపు మేము కాలేజీలో చదివేటప్పటి నుంచి కూడా అప్పుడు రాణి మేడం గారు ఉండేవాడు. ఆవిడికి కూడా ఇష్టమే. ఆవిడ విష్ణుల కాలేజీలో చదువుతుంది. ఎక్కడన్నా కానీ ఇష్టం ఉండేది, చర్చికి వస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఈ మేడం గారు, సునీత మేడం గారు, మేము ఆ రాణి మేడం గారు చనిపోయిన తర్వాత 15 సంవత్సరాల క్రితం ఈవిని మ్యారేజ్ చేసుకున్నాం. ఒక పాప వాళ్ళ హస్బెండ్ యాక్సిడెంట్లో చనిపోయారు. పెద్ద డాక్టర్ గారు అమ్మాయి, తను డాక్టర్ కోర్స్ చదివింది. వాళ్ళ ఇంట్లో 17 మంది, వాళ్ళ ఫ్యామిలీలో 17 మంది డాక్టర్లు ఇంజనీర్లు ఉన్నారు. అందరూ అమెరికాలోనూ ఇంగ్లాండ్లో ఉన్నారు. నేను చేసుకున్నాను. నాకు ఒక పాప, ఆ పాప కూడా ఇంజనీరింగ్ అయిపోయింది, మ్యారేజ్ చేశాం. యుఎస్ఏలో 2 భార్యాభర్తలు 2 జాబ్ చేస్తున్నారు. అల్లుడిది కూడా ఉల్లూరుపాలనే. వాళ్ళ పుట్టిన బుడ్డాడు ఇప్పుడు ఇందాక చూశారు కదా. అది 1 year ఫస్ట్ ఇయర్ బర్త్డే చేసుకోవడానికి తీసుకొచ్చారు అమెరికాలో పుట్టాడు, ఇక్కడ కాదు. అమెరికా నుంచి 1 year ఎక్కి బర్త్డే చేసుకున్నామని తీసుకొచ్చారు. ఫస్ట్ బర్త్డే చేశాము. చేసినాక 3 సంవత్సరాలు ఉంచుకుంటాం కనీసం పెట్టాము. అది మాకు ఇచ్చేది పాపం. 4వ సంవత్సరం బర్త్డే వచ్చినాక నన్ను పంపిస్తే ఇంకా అప్పుడు అక్కడ స్కూల్కి వెళ్తాను. ఇలా మా అబ్బాయిలు 3 ఉన్నారు, 3 కోడళ్ళు, మనవాళ్ళు అలా మనవాళ్ళు కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయించి స్కూల్కి వచ్చేసారు. బాగా చదువుకుంటున్నారు. మీ అందరూ కూడా నేను చెప్పిన చిన్న మాటలే కానీ దైవభక్తి కలిగి ఉండండి, హృదయపూర్వకంగా కలిగి ఉండండి. భక్తి హృదయపూర్వకంగా ప్రేమించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇంకా వేరే పిచ్చి పని చేయొద్దు. మంచి పని చేయడానికి ప్రయత్నం చేయండి. ఎవరికి అపకారం చేయండి, చేయగలిగితే ఉపకారం చేయండి. ప్రార్థనా మందిరానికి వస్తే మీకు ఎన్నో మంచి భావాలు కలిగి నేర్చుకోవచ్చు, చెబుతారు, రాష్ట్రంలో అంటాడు. మరి మీలో చాలా మంది ఇవాళ చదువుకున్నారు ఉంటున్నారు, బీటెక్లు చేసిన ఉన్నారు,
కేఏ చేసిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. మన ఊళ్ళో చాలా మంది పిల్లలు మన దగ్గర చదువుకున్నారు ఇతర దేశాల్లో. మన ఊళ్ళో చాలా మంది పిల్లలు ఇతర దేశాల్లో ఉన్నారు. చదువుకుంటే ఎంతో వాల్యూ విలువ ఉంటుంది అన్నమాట. రాష్ట్రం గారికి 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి కెనడాలో ఉంది, అల్లుడు కెనడాలో ఉన్నాడు, అది ఇక్కడ చదువుకున్నాడు. 2వ అమ్మాయి ఎక్కడ చదువుకుంటుంది, అల్లుడు ఎక్కడ చదువుకున్నాడు నాకు ఐడియా లేదు. చిన్నల్లుడు ఛత్తీస్గఢ్, ఏలూరు. మరి 2 ఆడపిల్లలు ఉన్నారు, 2ని బాగా చదివించుకోగలిగారు, 2 బాగా జీవితంలో సెటిల్ అయ్యారు. అట్లా మనం చూసుకోవాలి, మన పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఆ విధంగా ట్రైనప్ చేసుకోవాలి. చాలా మంది పిల్లలు ఉన్నారు, ఇక్కడ పెళ్లి గానాలు ఉన్నారు, పెళ్ళైనాలు ఉన్నారు. మీ ఫ్యూచర్ ప్లాన్ అట్లా ఉండాలన్నమాట. పిల్లల మీద ఫోకస్ చేసుకోవాలి, మంచి క్రమశిక్షణతో పెంచుకుంటూ మంచి చదువులు చెప్పించుకుంటే వాళ్ళు చాలా ఉన్నత స్థితికి వెళ్తారు. ఆ ఫ్యామిలీ అంతేకాకుండా అతనికి సంబంధించిన చాలా ఫ్యామిలీస్ ఉచ్చ స్థితికి వెళ్తారు. ఇప్పుడు నేనున్నాను, నా ఫ్యామిలీ ఒకే కాదు, నా చుట్టాలు చాలా మందిని బయట తీసుకొచ్చాను, చాలా మందిని బయట తీసుకొచ్చాను. అందరూ హ్యాపీగా ఉన్నారు, మంచి స్థితిలో ఉన్నారు. నేను ఒక్కటి చదువుకోవడం వల్ల ఇన్ని లక్షల మంది చదువుకుని దేశాల్లో ఉద్యోగాలు వెళ్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, పాస్టర్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. చాలా బయట ఉన్న వాళ్ళకి నిలబడుతుందా? నేను ఎంతో ప్రేమతో హృదయపూర్వకంగా మీ అందరికీ పళ్ళు పంచిపెట్టాలని పళ్ళు తెప్పించాను. విజయవాడ నుంచి ఒక వ్యాన్ వేసి అందరికి ఇప్పుడు ఇస్తారు. దయచేసి పాస్టర్ గారు పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఉన్నారు, ఇచ్చేవాళ్ళు కూడా గౌరవం ఇస్తారు. లోన్ ఉన్న వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి అందరికి కూడా చక్కగా ఫ్రూట్స్. అంటే విశ్వశాంతి ఒక మహావృక్షం, విశ్వశాంతి ఒక మహావృక్షం అయిపోయింది. ఆ వృక్షానికి ఎన్నో ఫలాలు పండుతున్నాయి. ఆ ఫలాలు మీకు కూడా తీసుకొచ్చాను. అవి అంగీకరించండి. తర్వాత మాస్టర్ గారు ఫాలో అవుతారు. ఒక 10 నిమిషాలు పనిచేసి మేము వెళ్ళిపోతాం. ఓకే, మీరందరూ కూడా ఆయువు ఆరోగ్యము బాగుంది, బాగా సంపాదన పెరగాలి. హ్యాపీ న్యూ ఇయర్ టు యు ఆల్. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సంవత్సరం పొడుగునా ఆరోగ్యంగా ఆనందంగా చక్కగా మీ శక్తి కొద్ది మీరు సంపాదించుకుని ఫ్యామిలీ అన్నీ కూడా నిండుగా ఉండాలి. ఓకే, మీరు ఉంటమే కాకుండా మీ పక్కనందరూ కూడా నిండుగా ఉండేది చూడాలి. ఓకే, మన ఊరిని చూసుకోవాలి, మన ఊరి మీద ప్రేమ ఉండాలి. మన పుట్టిన ఊరు, పెరుగుతున్న ఊరు అన్నీ ఇదే మనకి. ఇక్కడ భూమి, ఇక్కడ నీరు మనం ఎంజాయ్ చేస్తున్నాం. కొన్ని చోట్ల నీరు లేదు తాగడానికి, వాడుకోవడానికి. మనకి కృష్ణానది పక్కన ఉంది, 7 కిలోమీటర్ల దూరంలో. ఎంత నీరు వస్తుందో ఈ నీళ్ళు అందరికీ లేదు. మనకి భూమి, నేను ఎప్పుడు పైన ఉన్నాను కానీ పైన ఎప్పుడు ఇటు చూస్తూ ఉంటాను. మేడం గారు అంటారు, మీ ఊరిని చూసుకుంటున్నామని. ఇటీలో నుంచి నేను చూసుకుంటాను ఒకసారి. ఎందుకంటే నేను పెరిగిన ఊరు, పుట్టిన ఊరు, పెరిగిన ఊరు, ఆనందాన్ని పంచుకున్న ఊరు. ఈ గాలి, ఈ నీరు, ఈ చెట్లు, ఇవన్నీ జనం ఆనందిస్తాను. ఓకే, ఎవరు శాశ్వతం? నాకు ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చినాయి. గ్యారెంటీ ఏంటి? కానీ ఉన్నంతకాలం మనం ప్రేమగా బ్రతకాలి, ప్రేమగా చేసుకోవాలి, ఆనందించాలి. ఇది నా ఊరు కాబట్టి నేను ఇక్కడికి రాగలిగాను. నేను వస్తానని చెప్పాను. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. ఒక 2 నిమిషాలు మేడం గారు కూడా మాట్లాడతారు. ఆవిడ కూడా బాగా చదువుకున్నాక మరి ఆవిడ ఫ్యామిలీలోనే